హలో అండి. ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. అదేంటంటే అప్పడాలండి. అప్పడాలనేవి సాధారణంగా బియ్యం పిండితో కానీ, లేదంటే మినపతో కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, అలా మనము ప్రిపేర్ చేయడం చేతగాని వాళ్ళ కోసం నేను ఈ విధంగా రాగి సంగటితోటి అప్పడాలు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. రాగి సంగటితోటి అప్పడాలేంటి అనుకుంటున్నారా? వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకే అర్థమవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. చాలా బాగా వస్తాయండి. చాలా చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయి. సో, దానికోసం ఇక్కడ మనం ఇంట్లో రాగి సంగటి చేసుకుంటూ ఉంటాం కదా! అది మిగిలిపోయినప్పుడు పడేసుకుంటూ ఉంటాం. అలా పడేయకుండా వాటిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తడి చేసుకొని, ఆ కాటన్ క్లాత్ పైన ఈ ఉండలు పెట్టుకొని మనము ఏదైనా ఒక వెడల్పాటి గిన్నెతోటి ఇలా అప్పడాల ఆకారం వచ్చే విధంగా ప్రెస్ చేసుకోండి. ఇలా అన్ని ఉండలు కూడా అప్పడాల ఆకారం వచ్చే విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద గానీ, లేదంటే ఎండలో గానీ కంప్లీట్‌గా ఆరేంత వరకు ఆరబెట్టుకోండి. ఎండలో అయితే తొందరగా ఆరిపోతాయి. ఫ్యాన్ కిందయితే కొంచెం టైం పడుతుంది. నేనైతే ఎండలో ఆరబెట్టుకున్నానండి. కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగా పొంగుతాయండి. మనం మినప అప్పడాలు చేసుకుంటే ఎలా పొంగుతాయి, సేమ్ అదే విధంగా పొంగుతున్నాయి చూడండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫుల్ వీడియో మీకు కావాలంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు తప్పకుండా ఫుల్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.